హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సింధూస్ కిచెన్. యూస్ఫుల్ హోమ్ రెమెడీ చూసేద్దాం. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో. సారీ లేట్ చేసినందుకు. ఎందుకంటే జనరల్లీ ఇది నేను మార్నింగ్ చేస్తూ ఉంటాను. సో నాకు టైం దొరక్క కొద్దిగా లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ వీటితో సఫర్ అవుతున్న వాళ్ళు, లేదు మీకు రాకుండా ప్రివెన్షన్ కోసం కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలామంది ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. దానివల్ల వేడి చేస్తుందండి, చాలా తక్కువ సరిపోతుంది. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకుని అవి వేడెక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక లవంగ మొగ్గ వేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వామ్, అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. అలాగే అల్లం ముక్క చిన్నది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే కనుక వేడి చేసేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. 3 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత మనం పుదీనా ఫ్రెష్ లీవ్స్ ఉంటే కనుక మీ దగ్గర యాడ్ చేసుకోండి. అలానే వామాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుని అప్పుడు ఫిల్టర్ చేసుకోండి. రైనీ సీజన్, అది కూడా ఇలాంటప్పుడు అస్సలు మనకి జలుబు చేయకూడదు. చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి. దానికి కషాయం మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మబద్దని ఇలా స్క్వీజ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా తేనెని యాడ్ చేసుకుందాం. ఈ తేనె కూడా మనకి ఇమ్యూనిటీకి బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని వేడిగా టీ తాగినట్టు వేడిగా తాగితేనే మనకి చాలా మంచిది. చల్లారిన తర్వాత కాదు, వేడిగా తాగండి. ఇప్పుడు ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 2 to 3 టైమ్స్ వీటిని యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే పసుపు లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మళ్ళీ మరగబెట్టుకుంటే సరిపోతుంది నీళ్ళలో. జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్ ఉన్న వాళ్ళు రోజుకు ఒక 2 to 3 టైమ్స్ తీసుకోండి. లేదు మీకు ఇవేమీ లేవన్న వాళ్ళు కూడా పొద్దున్నే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకోండి. దానివల్ల మంచిదే. మనకి జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మనం అస్సలు బద్దకించకూడదు. తప్పకుండా రోజు పొద్దున్నే దీన్ని కాసుకుని తాగండి. ఇంకా ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి కూడా అడుగుతున్నారు. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మరి మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలానే నేను కింద ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ అనేవి ఇస్తున్నాను. మీరు ఏదన్నా రెసిపీ ట్రై చేస్తే అక్కడ పోస్ట్ చేసేయండి.